థ్యాంక్ యూ. ప్రిన్సిపల్ పిలవండిరా. సారీ. అయ్యో మీరేం చేస్తారండి? మీరు ఏడవకండి, పుట్టినరోజు పూట ఏడవకూడదు. ఏంటి హీరో, ఏం చేద్దాం అంటావు? సార్ ఏది ఏవైనా వీళ్ళిద్దరు చేసిన తప్పే సార్. నువ్వు ఆగుతావా? ఆగండి సార్, ఎందుకు ఆగాలి? ఆ రోజు నా గర్ల్ ఫ్రెండ్తో మిద్ది మీద మాట్లాడుకున్నప్పుడు నన్ను జుట్టు పట్టి అందరి ముందు ఈడ్చుకుంటూ కొట్టారు. నాకు ఇచ్చింది పనిష్మెంట్ అయితే వీళ్ళిద్దరికి అదే పనిష్మెంట్ ఇవ్వాలి. సార్ ఏదో చిన్నపిల్లడు సార్, తప్పు అయిపోయింది, క్షమించండి సార్. ఏమండి, ఇంట్లో అందరూ చిన్నపిల్లలే. హీరోయిజాలు, రొమాన్స్లు, ఫైట్లు ఇవన్నీ కాలేజీలో చూసేది మేము. మాకు తెలిసి ఎవడేంటో లవ్ స్టోరీలు నడుపుతున్నాడు మీ వాడు ఇక్కడ. సార్ దయచేసి దానికి లవ్ అనే పేరు ఇవ్వకండి సార్. లవ్ అనేది కాలేజ్లో చాలా కామన్. అసలు వీళ్ళిద్దరిది లవ్ అయితే ఇదిగోండి ఇలాంటి తోడికి అలాంటి అమ్మాయి పడిందంటే కాలేజ్ మొత్తం టామ్ అవ్వాలి. కనీసం వీళ్ళిద్దరికి పరిచయం ఉన్నట్టు కాలేజ్లో ఒక్కడికి తెలియదు. కావాలంటే వీళ్ళతో కలిసి కూర్చుని చదివి ఇద్దరిని పిలిచి అడగండి. చీచీ లేదు సార్, ఆ రోజు గొడవప్పుడు పరిచయం తప్ప ఫ్రెండ్షిప్ లాంటిది కూడా ఏం లేదు సార్. వీడు నా బెస్ట్ ఫ్రెండ్ సార్, అసలు ఆ అమ్మాయి పేరు కూడా మాకు తెలియదు సార్. వీడికి పరిచయం ఉండే అవకాశమే లేదు సార్ అసలు. సార్ మీకు ఇంకా అర్థం కాలేదా? కాలేజ్లోని క్యాంపస్లోని అడ్డమైన పనులు చేస్తున్నారు. అందుకే ఎవరికి తెలియకుండా గుట్టుగా మెయింటైన్ చేస్తున్నారు. దొరికిపోయేసరికి లవర్స్ అనే కట్టింగ్ రంకు పనులు కదా సార్. ఎవడైనా గుట్టుగానే చేయాలి. ఎవరు చేస్తున్నాడో రంకు. వదిలేండి అన్న. నా ముందే ఇంకో స్టూడెంట్ కొడతావా? సార్ ఏదో తప్పు అయిపోయింది, వదిలేండి సార్. అసలు లేదు, ఇవాళ నేను టీసీస్ పంపించేస్తా. నువ్వు బయటికి వెళ్ళి ఎలా చదువుకుంటావు నేనే చూస్తా. సార్ అలా అనుకోండి సార్, మీ కాలు పట్టుకుంటాను సార్. కాలేజ్ లో నీ ముఖం కనపడడానికి వీలేదు. పిల్ల పంచాయితీ పదా అన్నయ్య పదా. వెళ్ళండి మీరు కూడా. వదలండి అన్న. ఓ